హాయ్, వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఇప్పుడు మనము దోసపిండితో ఊతప్పం వేసుకుంటున్నాం అన్నమాట. ఇదే దోసపిండి ప్యాటర్న్ ఉంది ఆల్రెడీ. ఇట్లా దోసపిండి దానిలోకి మనము ఆనియన్, ఊతప్పంకి ఆనియన్ వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. ఊతప్పం వేస్తేనే దాన్ని ఆనియన్ వేస్తేనే దాన్ని ఊతప్పం అని అంటాం. కొత్తిమీర అంతా చిన్నగా తరిగి బాగా కడుక్కొని వేసుకోవాలి. ఉప్పు, సోడా అంతా వేసినాం. అంతా వేసినాం కదా, కొంచెం వాటర్ ఏమన్నా వేద్దాం. కొంచెం మరీ చిక్కగా అయితే బాగుండదు కదా, చిక్కగా ఉండాలి. కొంచెం నీళ్ళగా ఉండకూడదు పిండి. కొంచెం ఇప్పుడు జారుగా సరిపోయింది అనమాట. ఇప్పుడు బాణలి పెట్టినాను, పెనం కాకుండా బాణలి పెట్టుకున్నాము. దీంట్లోకి కొంచెం ఆయిల్ స్పూన్ నూనె అట్లా వేస్తే మంట చిన్నగా పెట్టాలన్నమాట. మంట తక్కువ ఉంటే బాగా నిదానంగా కాలుతుంది, లేస్తుంది. మంట ఎక్కువైంది కనుక తొందరగా మాడిపోతుంది. మందంగా వేసాం కదా, కొంచెం నిదానంగా కాలితేనే బాగుంటుంది అనమాట. మందంగా వేసుకున్నాం కదా. ఇంకా దీనిలోకి క్యారెట్ బాగా తురుముకొని వేసుకోవచ్చు. ఇంకా కాలాలి. కాతాండి నూనె పక్కంతా నూనె వేసినాం కదా, అంతా ఇది మేము మామూలుగా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ వేసేది అనమాట మాకు ఊతప్పం. ఇలా కావాలి. మూత పెడదాం ఉండండి కాస్త. పొంగనాలకి ఎలా మూత పెడతామో అట్లా మూత పెడితే తొందరగా ఇది అవుతుంది అనమాట.
కొంచెం నూనె వేద్దాము. బాగా ఇది అవుతుంది. బన్ దోశ అని కూడా ఇప్పుడు అంటున్నారు. మేము ఊతప్పమని అప్పటి నుంచి మేము ఊతప్పమనే దీన్ని అనేవాళ్ళం. కొంచెం నిదానంగా కాలుతుంది అనమాట ఇది. ఊతప్పం రెడీ. ఇంకొకటి కూడా వేస్తాను. అలా కొంచెం మూత పెట్టేస్తాం. తొందరగా బాగా రెడీ చూడండి. ఊతప్పం చట్నీ రెడీ. చట్నీ దీంట్లో పల్లీల చట్నీ అయినా సరే, పప్పుల చట్నీ అయినా సరే, పప్పులు కొబ్బరి అన్నీ కలిపైనా వేసుకొని చేసుకుంటాం కదా చట్నీ. టమాటా చట్నీ ఏదైనా కానీ చట్నీ బాగుంటుంది. కానీ అంటే ఇలాగే దోశ అయినా వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఇది ఊతప్పం అంటే ఇది ఒక టేస్ట్ అనమాట. ఇంకొకటి కూడా వేసినాం. ఇప్పుడు రెండు రెడీ అయినాయి అనమాట. బాగా ఇదొక టేస్ట్. వేడిగా తింటే ఇవి చాలా బాగా టేస్టీగా ఉంటాయి అనమాట. దీనిలో కొత్తిమీర, కరివేపాకు, ఆనియను, క్యారెట్ అవన్నీ కూడా ఇంకా వేసుకోవచ్చు. నాకు అవైలబుల్లో కొత్తిమీర ఉండింది కాబట్టి వేసుకున్నాను. ఆనియన్ వేస్తున్నాను. ఇవన్నీ కూడా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది అలాగే ఊతప్పం లాగా అంటే కొంచెం నిదానంగా కాలుతుంది అనమాట. మంట ఎక్కువ పెట్టినామనుకో మాడిపోతుంది అనమాట. ఓకేనండి, మీరు కూడా ఇలాగే చేసుకొని తిని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.